నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. పెనుగంచి ప్రోలు నందు డీసీపీ కె శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి తిరునాళ్ల సందర్భంగా పసుపు కుంకుమ బండ్లు వస్తుండగా గోపాలరావు మరియు పాగరాము ఇద్దరు అన్నదమ్ములు సెంటర్ నందు ఉండగా బేరంగుల యాదగిరి మరియు మక్కెళ్ల శ్రీకాంత్ ఇద్దరు కలిసి వెల్లుచ్చు శ్రీకాంత్ పాగరామును ఎర్రబామర్ది అని పిలువగా ఆ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు దానిని దృష్టిలో పెట్టుకుని పెనుగంచిపోలు డౌన్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నందికోలు రాజేష్, గోపాలరావు, గేరా నవీన్, ఐదుమాల విఘ్నేష్, ఐదుమాల మహేష్ మరికొంతమంది కూర్చొని ఉండగా మరలా దేరింగుల యాదగిరి, మక్కల శ్రీకాంత్, గుంచి వీరయ్య, గుంచి గోపీల్, బాలతోటి నరసింహారావు, గుంచి గణేష్, మక్కల శ్రీనివాసరావు, పరగటి రాంప్రసాద్, ఉపేంద్ర, తోకల చైతన్య అనువారు ఆటలో వచ్చి వారి చేతిలో కర్రలు, కత్తులు పట్టుకొని వచ్చి తిట్టుకుంటూ ఒక్కసారిగా అక్కడ కూర్చున్న వారిని దాడి చేయగా నందికోలు రాజేష్, గేరా నవీన్, ఐదుమాల గోపాలరావు, ఐదుమాల విఘ్నేశ్వర్ గాయాలు పడినాయి. అంతటా గాయపడిన వారిని 108 అంబులెన్స్ లో జగేపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అందులో ముగ్గురు గాయపడిన వ్యక్తులు డిశ్చార్జ్ అయ్యారు. మరొక వ్యక్తి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ సంఘటన మీద పెనుగంచిపోలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయబడింది. యువకుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ప్రాథమికంగా ఈ సమస్య అనేటువంటిది ఒక రెండు కుటుంబాల మధ్యన వాళ్ళ కుటుంబాలు అన్నటువంటి అమ్మాయి, అబ్బాయి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక చిన్న గ్రామ వ్యవహారానికి సంబంధించి మొదలయ్యి అది ఆయా సమూహాల మధ్యకి వచ్చి గొడవగా ఘర్షణకు దారితీయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఒక గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తులు వేరొక సమూహంలో ఉన్న వాళ్ళని వరుసకి బావమర్దిని పిలవడం వల్ల వాళ్ళు ఆ మాటకు అఫెండ్ అయ్యి ఆ విధంగా పిలవడం అనేటువంటిది తమకు సముచితం కాదని భావించి వాళ్ళు చిన్నపాటి ఘర్షణ జరగడం, దాన్ని వాళ్ళ పెద్దలు పరిష్కరించుకుందామని అనుకోవడం, వాళ్ళందరూ కలిసి కూర్చుని ఆ సమస్యను పరిష్కరించే క్రమంలో ఎవరైతే ఉన్నారో ఈ యువకులు ఆవేశానికి లోనయ్యి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్క్రూ డ్రైవర్లు అంట వాటితో అవతల వాళ్ళకి గాయాలు చేయడం జరిగింది. నిన్న నలుగురు గాయాలు పాలవడం జరిగింది. అందులో ముగ్గురు ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయి ఉన్నారు. ఒక వ్యక్తి కూడా డిశ్చార్జ్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే నిన్న మాకు ఎఫ్ఐఆర్లో ఇచ్చినటువంటి వ్యక్తులే కాకుండా ఈరోజు నిన్న ఎఫ్ఐఆర్లో వాళ్ళు ఒక 5గురు మరియు ఇతరులను ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మా పోలీసు బృందాలు ఈ అంశాన్ని పూర్తిగా పరిశీలించి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సోర్సెస్, తర్వాత ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసి 9 మందిని మేము అరెస్ట్ చూపిస్తున్నాము. అయితే ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే ఇది ఒక చిన్నపాటి ఘర్షణగా మొదలయ్యి అనవసరంగా ఆ సమూహాల మధ్యన పెద్ద ఘర్షణగా దాటడానికి పరిణమించింది. ఇటువంటివి ఏవి కూడా ఉన్నప్పుడు ఇమీడియట్గా మీరు స్టేషన్ దగ్గర రావడం కానీ కేసును రిజిస్టర్ చేయించుకోవడం కానీ మీరు చేయండి. మీరు పరిష్కరించుకుంటామని చెప్పి కూర్చోవడం కానీ, లేదు అంటే అందరం ఒక దగ్గరే ఉంటున్నాం కాబట్టి మా మధ్యన సమస్య పరిష్కారం అయిపోతుందని కానీ మీరు భావించకండి. ఖచ్చితంగా స్టేషన్లో రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ చేసిన తర్వాత పరిష్కారం మీరు చేసుకున్నప్పుడు మళ్ళీ వాటిని మనం కూడా కేసుని తీసివేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అది చేయండి. రెండవది, ఇప్పుడు మనం ఎలక్షన్స్ సమయంలో ఉన్నాం కాబట్టి మనకి 144 సెక్షన్ అన్నీ కూడా అమల్లో ఉన్నాయి. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా అమల్లో ఉంది. ఎవరు ఈ విధంగా సమూహాలుగా ఏర్పడి ఆవేశాలకు లోనై ఎటువంటి చట్టవిరుద్ధమైన చర్యలు చేసినా కూడా ఖచ్చితంగా పోలీస్ వాటికి సంబంధించినటువంటి అప్రాప్రియేట్ సెక్షన్స్ పెట్టడమే కాకుండా వాళ్ళ మీద విధిగా రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం. వాళ్ళ మీద బైండ్ ఓవర్స్ కూడా ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది. వాళ్ళని ఎలక్షన్ ప్రక్రియకి ఎటువంటి ఇబ్బంది రాని విధంగా ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ కూడా ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. ఇదే సందర్భంగా ఆ ప్రాంతం వారికే కాక అన్ని ప్రాంతాల వారికి చెప్పేది ఏంటంటే కంప్లీట్ ఫోర్సెస్తో పోలీస్ చాలా పీస్ఫుల్గా ఈ ఎలక్షన్స్ని జరిపించే క్రమంలో మేము ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా మేము సెంట్రల్ ఫోర్సెస్తో, కేంద్ర సాయుధ బలగాలతో మేము ఏవైతే ఫ్లాగ్ మార్చెస్ కానీ
ఫోర్సెస్తో మేము చేసినటువంటి ఆర్డినెన్స్ సర్చ్ ఆపరేషన్, ఆర్డినెన్స్ సర్చ్ కానీ, నైట్ ఆపరేషన్స్ కానీ, చెకింగ్స్ కానీ, వీటన్నిటిని మీరు గమనిస్తున్నారు. ప్రతి ఇంటర్ స్టేట్ బోర్డర్స్ను కూడా మేము చెక్ పోస్టులు పెట్టి చేస్తున్నాము. కాబట్టి ఎవరు కూడా చట్టాన్ని తమ చేతిలో తీసుకోవడానికి ప్రయత్నించకూడదు. అది తెలిసి